ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం మంత్రివర్గం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖలో 2,000 కోట్ల రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలను ఆమోదం వేశారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని, శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతి నెల సమీక్ష చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టవద్దని స్పష్టం చేశారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ను సోమవారంలోపు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అంశంలో బారాస అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్పై విచారణ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా సరిహద్దులో సంభూ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అడ్డుకట్టును తొలగించాలని ఢిల్లీకి ర్యాలీ చేపట్టి యోచనలో ఉన్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ BKU నేతలు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా కఠౌవా, దోవడా వంటి సరిహద్దు జిల్లాలో వరుస దాడులతో ఉలుక్కుపడుతున్నాయి. గడిచిన 32 నెలలు జరిగిన దాదాపు 50 మంది భద్రతా సిబ్బంది సహా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. T20 ఫార్మాట్లో సారథ్యం విషయంలో హార్దిక్ కాకుండా మరో ఆటగాడి వైపు జట్టు BCCI మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సారథిగా హార్దిక్ కంటే సూర్యకుమార్ ఉత్తమని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు BCCI అధికారి ఒకరు వెల్లడించారు. ప్రైమ్ డే సేల్ ఈ నెల 20-21 తేదీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ తరహాలో కనిపించే నకిలీ వెబ్సైట్లపై దృష్టి సారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు కూడా గుడ్డిగా క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం వేడుక వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో బాంబు పేలుతుందని అంటూ సోషల్ మీడియాలో వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతన్ని కస్టడీలో తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నానికి పాల్పడిన 20 ఏళ్ల దుండకుడు థామస్ మాథ్యూస్ ఘటన స్థలంలోని భద్రతా సిబ్బంది చేతిలో హతమయ్యాడు. ఆ కాల్పులు జరపడానికి ముందు అతడు ఏం చేశాడని అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ భాగంగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.